అందరికీ నమస్కారం. మకర రాశివారికి జూన్ 5, 6, 7 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మకర రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షమనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడీ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశి వాళ్ల గురించి చెప్పాలంటే వీళ్లు భూతత్వానికి చెందినవాళ్లు. అంటే నేల విడిచి సాము చెయ్యరన్నమాట. వీళ్ల రాశి అధిపతి శనిదేవుడు. అందుకే వీళ్లలో క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యతాయుతమైన ప్రవర్తన కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఏదైనా పని మొదలుపెడితే అది అయ్యేదాకా వదలరు. చాలా ఓపికపరులు. నెమ్మదిగా అయినా సరే అనుకున్నది సాధించి తీరతారు. వీళ్లు కొంచెం గంభీరంగా, సీరియస్గా కనిపిస్తారు. అంత త్వరగా అందరితో కలిసిపోరు. కానీ ఒకసారి మనసు విప్పితే మాత్రం చాలా నమ్మకంగా ఉంటారు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తారు. వీళ్లలో ఉన్న మంచి గుణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్లు చాలా కష్టపడి పనిచేసే రకం. సోమరితనమనేది వీళ్ల దరిదాపుల్లోకి కూడా రాదు. ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు. వీళ్లు చాలా నమ్మకస్తులు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఎవరికైనా సహాయం చేస్తానని మాటిస్తే తప్పకుండా చేస్తారు. వీళ్లలో ఆర్గనైజింగ్ స్కిల్స్, అంటే పనులను ఒక పద్ధతి ప్రకారం చక్కబెట్టే గుణం బాగుంటుంది. అందువల్లే పెద్ద పెద్ద బాధ్యతలను కూడా వీళ్లు సమర్థవంతంగా మోయగలరు. సాంప్రదాయాలను, పెద్దలను గౌరవించే తత్వం కూడా వీళ్లలో ఉంటుంది. డబ్బు విషయంలో కూడా చాలా పొదుపుగా, జాగ్రత్తగా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీళ్ల సీరియస్నెస్, ప్రతికూల ఆలోచనా విధానం, అంటే అన్నీ చెడుగానే జరుగుతాయేమో అనుకోవడం ఇతరులకు కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు. వీళ్లు అంత తేలిగ్గా భావోద్వేగాలను బయటపెట్టరు. దాంతో కొంతమంది వీళ్లను అర్థం చేసుకోవడం కష్టమనుకుంటారు. ఒక్కోసారి మొండిగా కూడా ప్రవర్తిస్తారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా ఉంటారు. విశ్రాంతి తీసుకోవడానికి, సరదాగా గడపడానికి అంతగా ఇష్టపడకపోవచ్చు. ఎప్పుడూ పని గురించే ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే మకర రాశి వాళ్లు చాలా స్థిరమైన, నమ్మకమైన, బాధ్యతగల వ్యక్తులు. వీళ్లు జీవితంలో నెమ్మదిగా ఎదుగుతారు. కానీ ఒకసారి పైకి వస్తే మాత్రం చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వాళ్ల కఠోర శ్రమ, పట్టుదలే వాళ్లని విజయపథంలో నడిపిస్తాయి. చూడటానికి కఠినంగా కనిపించినా మనసులో మాత్రం చాలా సున్నితత్వం, ఇతరుల పట్ల కరుణ ఉంటాయి. కాకపోతే వాటిని అంత త్వరగా బయటపెట్టరు. వీళ్లు నిజమైన కార్యసాధకులు. సమాజంలో గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. మకర రాశివారికి జూన్ 5, 6, 7 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 5వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ పిల్లలతో చాలా ఆనందంగా గడుపుతారు. మీ రాశికి 5వ ఇంట్లో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల మీ పిల్లల చదువు విషయంలో గాని, వారి ప్రతిభకు సంబంధించిన విషయాలలో గాని మీరు గర్వపడేలాంటి సంఘటనలు జరుగుతాయి. మీ ఇంట్లో శుక్రుడు 4వ స్థానంలో ఉండటం వల్ల ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులు కొనడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం వంటి పనులు చేస్తారు. తల్లిగారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అయితే మీ రాశికి 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మీరు అనుకోకుండా కఠినంగా మాట్లాడి ఇతరులను నొప్పించే అవకాశం ఉంది. ఇక మీ జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కుజుడు 7వ ఇంట్లో, అది నీచ స్థితిలో, గండాంతంలో ఉండటం వల్ల కొంచెం ఓపికగా ఉండటం అవసరం. అనవసరమైన వాదనలకు పోకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. మీ రాశికి 6వ ఇంట్లో గురువు, 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సంబంధిత ఇబ్బందులు లేదా కడుపు నొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంది. 7వ ఇంట్లో కుజుడు బలహీనంగా ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ చూపించాల్సి రావచ్చు. మానసికంగా కూడా కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధ్యానం చేయడం, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుండి, అలాగే అదృష్టం నుండి మంచి సహకారం లభిస్తుంది. ఎందుకంటే చంద్రుడు మీ రాశికి 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీరు చేసే పనులకు మంచి గుర్తింపు వస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన శని కూడా మీ రాశికి 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు.
అయితే 6వ ఇంట్లో గురువు ఉండటం వల్ల కొంచెం పనిభారం ఎక్కువగా ఉండొచ్చు, లేదా మీతో పాటు పనిచేసేవారి వల్ల కొన్ని చిన్న చికాకులు ఎదురవ్వచ్చు. ఆర్థికంగా చూస్తే ఈ రోజు మీకు ఆదాయం బాగానే ఉంటుంది. 5వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల మీ తెలివితేటలతో సృజనాత్మకమైన పనుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి. పిల్లల వల్ల కూడా కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరవచ్చు. అయితే 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు 7వ ఇంట్లో నీచ స్థితిలో ఉన్నాడు. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు వెళ్ళండి. కొత్త వ్యాపారాలు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత మంచి సమయం కాదు. విద్యార్థులకు చదువుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ రాశికి 5వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల మీ ఏకాగ్రత, నేర్చుకునే శక్తి చాలా బాగుంటాయి. కొత్త విషయాలు సులభంగా అర్థమవుతాయి. పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే చంద్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుజుడు బలహీనంగా ఉండటం వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు, చిన్న చిన్న గొడవలు రావచ్చు. మీరు ఓపికగా, ప్రశాంతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు కొంత ఊరటనిస్తుంది. ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాలలో ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి. 5వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలున్నప్పటికీ 7వ ఇంట్లో కుజుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు మీ ఇద్దరి మధ్య దూకుడు పెరిగి చిన్న విషయాలకే గొడవపడే అవకాశం ఉంది. మీ భావాలలో సౌమ్యంగా తెలియజేయండి. జూన్ 6వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు కూడా మకర రాశి వారికి కుటుంబ వాతావరణం నిన్నటిలాగే ఉంటుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఇంటికి సంబంధించిన పనులపై దృష్టి పెడతారు. తల్లిగారితో సంబంధాలు బాగుంటాయి. అయితే మాటల్లో జాగ్రత్త. జీవిత భాగస్వామితో ఓపిక అవసరం. 7వ ఇంట్లో కుజుడు ఇంకా నీచంగానే గండాంతంలోనే ఉండటం వలన దాంపత్య జీవితంలో కొంచెం సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా నిన్నటిలాగే జాగ్రత్తలు పాటించాలి. జీర్ణ సంబంధిత సమస్యలు, మానసిక ఒత్తిడి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. బయటి తిండి తినకపోవడం, సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులకు వారి పనులలో పురోగతి కనిపిస్తుంది. అదృష్టం కలిసిరావడం, పై అధికారుల సహకారం లభించడం వంటివి కొనసాగుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. అయితే మీ సహోద్యోగులతో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఆదాయం నిన్నటిలాగే ఉంటుంది. తెలివితేటల ద్వారా, పిల్లల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. కాని ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. రాహువు ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈరోజు కూడా కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో చాలా జాగ్రత్తగా మెలగాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో తొందరపాటు వద్దు. కుజుడి బలహీనత ఇంకా కొనసాగుతున్నందున వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వీలైతే ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. విద్యార్థులకు చదువుకోవడానికి చాలా అనుకూలమైన రోజు. ఏకాగ్రత బాగానే ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. పై చదువులకు సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలవంతమవుతాయి. గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదనలకు పోకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. శుక్రుడి అనుకూలత వల్ల కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. మీ భాగస్వామితో సరదాగా గడిపినప్పటికీ కొన్నిసార్లు మీ మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రేమగా మాట్లాడటం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. జూన్ 7వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన మార్పులున్నాయి. కుటుంబ వాతావరణంలో ఇంట్లో 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ప్రశాంతత, సంతోషం ఉంటాయి.
అయితే మీ రాశికి 8వ ఇంట్లోకి కుజుడు కేతువు కలయికతో ప్రవేశించటం వల్ల ఇంట్లో అనుకోని సమస్యలు లేదా బంధువుల వల్ల కొన్ని చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ అత్తమామలతో సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరుపై రాహువు ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి ఆచితూచి మాట్లాడండి. పిల్లలతో మీ సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి 8వ ఇంట్లో కుజుడు కేతువు కలయక 6వ ఇంట్లో గురువు బుధుడు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు, దెబ్బలు తగలడం, ఆపరేషన్లు వంటివి జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు, నిప్పుతో పనిచేసేటప్పుడు, పదునైన వస్తువులతో వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు మీ వృత్తి జీవితంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే చంద్రుడు మీ రాశికి 10వ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇది మీ పనిలో పురోగతిని సూచిస్తుంది. బుధుడు 6వ ఇంట్లో స్వక్షేత్రంలో ఉండటం వల్ల మీ తెలివితేటలతో, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో మీ శత్రువులను లేదా పోటీని అధిగమించగలుగుతారు. మీ రాస్యాధిపతి శని 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రయత్నాలకు మంచి ఫలితం ఉంటుంది. అయితే 8వ ఇంట్లో కుజుడు కేతువు ఉండటం వల్ల మీ పని ప్రదేశంలో కొన్ని అనుకోని అడ్డంకులు లేదా కుట్రలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆర్థికంగా చూస్తే ఈరోజు అనుకోని ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 8వ ఇంట్లో కుజుడు కేతువు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యల కోసం లేదా ఇతర అనుకోని కారణాల వల్ల డబ్బు ఖర్చు కావచ్చు. 2వ ఇంట్లో రాహువు కూడా ఖర్చులను పెంచుతాడు. అయితే వారసత్వంగా కొంత ఆస్తి లేదా బీమా డబ్బు వంటివి అందే అవకాశం కూడా ఉంది. కానీ అది కూడా కొన్ని సమస్యలతో కూడి ఉండవచ్చు. ఈరోజు ఎటువంటి రిస్కున్న పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని అనుకోని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో రహస్య శత్రువుల నుండి లేదా అనుకోని అవాంతరాల నుండి ఇబ్బందులు రావచ్చు. యంత్రాలు పాడవడం, భాగస్వాములతో సమస్యలు తీవ్రమవడం వంటివి జరగవచ్చు. ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. విద్యార్థులకు 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల చదువుపై ఆసక్తి ఉన్నప్పటికీ 8వ ఇంట్లో కుజుడు కేతువు ఉండటం వల్ల ఏకాగ్రతకు భంగం కలగవచ్చు లేదా ఆరోగ్య సమస్యల వల్ల చదువుకు ఆటంకం ఏర్పడవచ్చు. లోతైన విషయాలు, పరిశోధనల పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాలి. బుధుడు 6వ ఇంట్లో ఉండటం కొంతవరకు సహాయపడుతుంది. వివాహితులకు మీ జీవిత భాగస్వామితో అలాగే మీ అత్తమామలతో సంబంధాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 8వ ఇంట్లో కుజుడు కేతువు కలయిక వల్ల దాంపత్య సుఖంలో లోపం లేదా ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన వంటివి ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీ మద్దతు అవసరం కావచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాలలో ఈరోజు కొన్ని అనుకోని సమస్యలు రావచ్చు. మీ ఇద్దరి మధ్య అపార్థాలు, నమ్మక ద్రోహాలు లేదా రహస్యాలు బయటపడటం వంటివి జరిగే అవకాశం ఉంది. మీ సంబంధంలో తీవ్రమైన ఒడుదుకులు ఎదురవ్వచ్చు. మీ భావోద్వేగాలను అలుపులో ఉంచుకుని చాలా ఓపికగా, జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మకర రాశి వాళ్లు ఈ 3 రోజులు ముఖ్యంగా జూన్ 5, 6 తేదీలలో మీ రాశికి 7వ ఇంట కుజుడు నీచంగా, అది రాశి చివర్లో ఉండటం వల్ల మీ భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు రాకుండా ఉండటానికి, మీ భాగస్వామి ఆరోగ్యం బాగుండటానికి ప్రతిరోజు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని తలచుకుని ఓం స్కంధాయ నమః లేదా ఓం హనుమతే నమః అని కొన్నిసార్లు జపించండి. దీనివల్ల కుజుడు చెడు ప్రభావం కొంత తగ్గుతుంది. ఇక జూన్ 7న కుజుడు మీ రాశికి 8వ ఇంట్లోకి కేతువుతో కలిసి వెళుతున్నాడు. కాబట్టి ఆ రోజు ఆరోగ్యం విషయంలో, ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చాలా మంచిది. ఇక మీ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం మీ రాశికి 6వ ఇంట్లో గురువు, 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక శివుడిని లేదా దత్తాత్రేయ స్వామిని ధ్యానించుకుని ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ గురుదేవ దత్త అనే మంత్రాన్ని ఒక 11 సార్లు జపించడం మంచిది. దీనివల్ల తెలియని భయాలు, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మీ రాశ్యాధిపతి శనిదేవుడు మీ రాశికి 3వ ఇంట్లో ఉండటం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. అయినా శనివారం రోజున దగ్గరలో ఉన్న శని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం లేదా పేదలకు నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు, నల్ల వస్త్రం వంటివి దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి మీ ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఇక మీ కుటుంబంలో శాంతి, ఆర్థిక విషయాలలో జాగ్రత్త కోసం మీ రాశికి 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ప్రతిరోజూ దుర్గాదేవిని తలచుకుని ఓం దుం దుర్గాయై నమః అని జపించండి. దీనివల్ల మాటల్లో వచ్చే కఠినత్వం తగ్గి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. అనవసర ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ముఖ్యంగా జూన్ 7న కుజుడు, కేతువు కలయిక 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆ రోజున వినాయకుడిని పూజించటం, ఓం గం గణపతయే నమః అని జపించటం వల్ల అనుకోని ప్రమాదాల నుండి, ఆటంకాల నుండి రక్షణ లభిస్తుంది. వీలైతే ఆ రోజున కుక్కలకు ఆహారం పెట్టడం కూడా కేతువు శాంతికి మంచిది. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.